ఓం భూ వరాహాయ నమః. విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా ఒక్కసారి నేరుగా ఈ ఇంటిని దాదాపు మా నాన్న అమ్మ ప్రకాశం జిల్లా మా నాన్నగారు నందనవనంలో పుట్టి ముక్తినూతలపాడులో పెరిగి నెల్లూరు జిల్లా సింగపేట గ్రామానికి అల్లుడుగా వచ్చి ఓగోలు పెట్టుకుంట నెల్లూరు జిల్లా చెన్నకేశ్వర ఎండోమెంట్ దేవస్థానం అయినటువంటి ఊరికి చివర ఉన్నటువంటి కేవలం 7 ఎకరాలు కలిగినటువంటి దేవాలయాన్ని చేసేటువంటి క్రమంలో ఈ ఇంటిని మా తాతగారు 1940లో ఒకసారి రైల్వే ట్రాక్ పక్కనే రైలును కూడా వీక్షించగలరు. ట్రాక్ పక్కనే నెల్లూరు జిల్లా ఓగోలు పెట్టుకుంట చెన్నకేశవ స్వామి దేవాలయము, ఎండోమెంట్ దేవాలయము కేవలం 7 ఎకరాలు జరుగుబాటు లేనటువంటి దేవాలయాన్ని సింగపేట నుండి మా తాతగారు మా అమ్మ నాన్నగారు సింగపేట బిట్రగుంట కొండ పెట్టుకుంట బెలకోట క్షేత్రము మరియు అమ్మనమూలు కనపర్తి దేవాలయాలు చేసేటువంటి క్రమంలో మా అమ్మ నాన్న మా తాత వారు చేసేటువంటి క్రమంలో మా నాన్నగారు ప్రకాశం జిల్లా నందనవనంలో పుట్టి 5 ఏళ్ళు SSLC ఆయుర్వేద డాక్టర్గా దేవాలయాన్ని చేస్తూ దేవాలయ విభాగంలో నిష్ణాతుడై ఆయుర్వేదంలో నిష్ణాతుడై SSLC చదివి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితుల్లో సింగపేటకు అల్లుడుగా రావటం కారణంగా సింగపేట 40 ఎకరములు ఉండేటువంటి కోదండరామస్వామి దేవాలయం ఎండోమెంట్ 7 ఎకరములు జరుగుబాటు లేనటువంటి చెన్నకేశ్వర స్వామి దాదాపు కొండ పెట్టుకుంట ఈ 3 దేవాలయాలు కనపర్తి అమ్మనమూలు దేవాలయాలు మా తాతలు 200 సంవత్సరం నుంచి వరుస క్రమంలో చేసుకొని వస్తున్నటువంటి క్రమంలో మా నాన్నగారు 1940లో ఈ ఇంటిని మా తాతగారు నిర్మించారు. దాదాపు ఒక 100 సంవత్సరాలు ఇల్లు. ఈ ఇంటిని మా తాతగారు మా అమ్మ నాన్నగారు నిర్మించి మా అమ్మ మా నాన్నకి ఈ ఇంటిని వచ్చి నివేదనలు చేసుకునేటువంటి రెస్ట్ హౌస్ లాగా సింగపేట నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నివేదన చూసుకుని ఏకాలార్చన కొండపెట్టకుంటకు వెళ్ళేందుకు ఈ ఇంటిని నిర్మాణం చేసిన కారణంగా మా తాతగారు స్థలాన్ని కొని ఈ ఇంటిని నిర్మాణం చేశారు. తెల్ల సున్నంతో కట్టినటువంటి ఇల్లు తెల్ల సున్నంతో కట్టినటువంటి ఇల్లు పెంకులు ఇదే విధంగా పెంకు పంచ 100 సంవత్సరాల ఈ ఇంటిలో 1970లో 3 కొడుకులు 1 కూతురు ఉన్నటువంటి మా తల్లిదండ్రులు, 2వ అబ్బాయిని నేను. 1970లో దానికి ముందర 20 సంవత్సరాలు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారి నివేదన చూసుకొని ఇక్కడ ఉండి కొండపెట్టుకుంటకు వెళ్ళి మా తాతగారు మా నాన్నగారు వచ్చిపోయేవారు. 1970లో ఇక్కడికి మా నాన్నగారు 4 పిల్లలతోటి మా మేనమామ 3 పిల్లలతోటి ఇక్కడికి వచ్చి నివాసం ఉండి దాదాపు 1 శతాబ్ది పాటు జరుగుబాటు లేనటువంటి చెన్నకేశ్వర స్వామి 7 ఎకరాలు ఉండేటువంటి దేవస్థానాన్ని అన్ని సేవలను చేస్తూ నవవిధ భక్తి యోగాల్ని మా నాన్నగారు అమలు చేసి ఈ గృహంలో 11 మందితోటి జీవనం చేసి 4 తరాలు మా తాతగారు మా నాన్నగారు మేము మా పిల్లలు 2017 వరకు ఈ ఇంట్లో నివాసం చేస్తూ 4 కుటుంబాలని 4 వంశాలని 4 తరాలని ఈ ఇంటిని మా తాతగారు నిర్మాణం చేసిన కారణంగా 4 తరాలు జీవిస్తూ ఆ జరుగుబాటు లేనటువంటి దేవాలయాన్ని అన్ని సేవల్ని చేస్తూ నేను మా నాన్నగారు
మా తాతగారు 4 తరాలు. ఎవరు దేవాదాయ శాఖ ఏమీ మా వల్ల నిర్వహణ ఏమీ కాదు అని వాళ్ళు అన్నారు. ఈ దేవాలయానికి ఉన్నటువంటి భూమిని అమ్మినటువంటి కొంత ధనాన్ని అవి దేవాదాయ శాఖలోనే విలీనమయ్యాయి. 7 ఎకరాల్లో పండదు. ఒక్కో సంవత్సరం పండనప్పుడు ఎదురు పెట్టి జరిపినటువంటి దేవాలయం ఈ గ్రామం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రతి ఒక్కరు ఎండోమెంట్ గవర్నమెంట్ అని అంటూ ఉంటారు. 2005లో జీర్ణోద్ధరణ జరిగింది. ఆ జీర్ణోద్ధరణలో కూడా 1,00,000 రూపాయలు మా నాన్నగారు ఆ దేవాలయానికి అనుకోని విధంగా భగవత్ కైంకర్యం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమీ రానటువంటి ఏమీ ఇవ్వనటువంటి 100 సంవత్సరాలు ఆ దేవాలయం చేసిన దానికి కనీసం జీతం 10,000 రూపాయలు లెక్కనేసుకున్న 2 కోట్ల రూపాయల ధనాన్ని నాకు మా నాన్నగారికి ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి సేవలు ఆ స్వామివారికి భగవత్ కైంకర్యంగా చేసుకుంటూ నవవిధ భక్తి యోగాల్ని అమలు చేశారు మా నాన్నగారు. చేసి ఈ ఇంటిని ఒక్కసారి చూడండి. ఈ ఇల్లు 3 కుమారుల్లో నాకు ఇవ్వబడింది. దాదాపు 40 అంకణాల స్థలము ఈ ఇంటిని. కానీ నేను మా నాన్నగారిని ఒక్కసారి చూడండి. మా నాన్న అమ్మ. మా అమ్మగారు మేము దాదాపు 2017 వరకు 2017లో మా నాన్నగారు పరమపదం అయ్యారు. మా నాన్నగారు మా అన్నయ్య మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య, వదిన, మా మేనమామ, నేను, నా భార్య, మా పిల్లలు, మా కుటుంబం. ఈ కుటుంబం అంతా ఇక్కడ జీవించింది. ఇక్కడ ఉంటూ 40 సంవత్సరాలు 1976 నుంచి హైవేలో ఉలవపాళ్ళ కప్పరాళ్ళ తిప్ప అల్లూరు రోడ్డు మధ్యలో ఉన్నటువంటి హైవేలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, దక్షిణాభిముఖ ఆంజనేయ స్వామిని 40 సంవత్సరములు బాగా కనపడుతుందా? చూడు, బాగా కనపడేటట్టు 40 సంవత్సరములు ఈ దేవాలయానికి దాదాపు సింగపేట రెడ్డి గారు 40 ఎకరములు మరియు గాలిదిబ్బల అల్లూరులో 40 ఎకరములు ఎండోమెంట్ దేవాలయం. ఇది కూడా చుట్టూతా 11 ఎకరములలో ఉన్నటువంటి పాడుబడిపోయినటువంటి దేవాలయం. దాదాపు 5 శతాబ్దాల దేవాలయాన్ని 1976లో మా నాన్నగారు దేవాదాయ శాఖ కమిషనర్ వచ్చి మా నాన్నగారిని 100 రూపాయల జీతం 7 కిలోమీటర్లు వచ్చి చేసి పొమ్మనేటువంటి క్రమంలో 7 కిలోమీటర్లు పోయి మా నాన్నగారు 76 నుంచి 90 వరకు చేసి సహకారం అందక సక్రమంగా 100 రూపాయల నుంచి 400 వరకు చేసే క్రమంలో నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఈ దేవాలయాల నిర్వహణ ఎక్కడా లేదు, నిర్వాహకత్వం లేదు. భక్తుల భాగస్వామ్యము నిర్వాహకత్వాలు దేవాలయాల్లో లేవు. అందువల్ల ఏ దేవాలయమైనా దిగబడిపోతుంది, వృద్ధిలోకి రాదు, భాగస్వాములు కారు, నిర్వహణలు ఉండవు అనేటువంటి నిర్ధారణలో ఇంటర్మీడియట్ చదువుకొని హైదరాబాదులో ప్రైవేట్ ఉద్యోగ పరిస్థితుల్లో మిలిటరీలో చేరాలనేటువంటి క్రమంలో మిలిటరీలో 1 సంవత్సరం పాటు హైదరాబాద్ ఈఎంఈ సెంటర్లో గెస్ట్గా ఉంటూ ట్రైనింగ్ తీసుకునేటువంటి క్రమంలో అక్కడ గమనించినటువంటి ఒక విషయాన్ని మనస్తాపం చెంది దేవాలయాన్ని
దేవాలయంలోనే ప్రవేశించి చెయ్యాలి, మా తల్లిదండ్రులకు అండగా ఉండి సేవకుడిగా ఉండి అనేటువంటి సంకల్పంతో వచ్చి దేవాలయంలోకి మా నాన్నగారికి సహాయకుడిగా ఉంటూ దాదాపు 1993 నుంచి 90 నుంచి 30 సంవత్సరాల పాటు మా నాన్నగారికి సహాయకుడిగా ఉంటూ సేవలు అందించడం జరిగింది. ఈ సేవలు అందించేటువంటి క్రమంలో ఈ దేవాలయాలు చూశాను. నాకంటూ వ్యక్తిగతంగా అర్చకత్వ పోస్టు లేకుండా మా నాన్నగారి తరఫున మా నాన్నగారు ఈ దేవాలయం ఆ దేవాలయానికి అర్చకుడిగా ఉంటూ బయట వ్యవస్థనంతా మా నాన్నగారు గ్రహించి మేము గ్రహించి వృద్ధిలోకి వచ్చేసింది. ఉలవపాళ్ళ గ్రామంలో దేవాలయం దాదాపు కొన్ని లక్షల రూపాయల ముందరకు వచ్చి మేం చేస్తాం అనేటువంటి క్రమంలో గ్రామంలో ఉన్నటువంటి వారైతేమి దేవాదాయ శాఖ అయితేమి నిలబడిన కారణంగా అనేక లోటుపాట్లతోటి ఉన్నటువంటి కారణంగా మా నాన్నగారు విరమించుకుంటూ 2011లో అఖండ మహాసంకల్పాన్ని భక్తులు భాగస్వాములు కాకుండా దేవాలయ భూములు దేవాలయాలు రకరకాలైనటువంటి కారణాలతోటి అర్చకత్వం అనేటువంటి దాన్ని అర్భకత్వ స్థితిలోకి తీసుకొని పోతున్నటువంటి వ్యవస్థను గుర్తించి 4 వేదాలు చెప్పబడినటువంటి చతుర్వేద పురుషార్థ సంకల్పాన్ని అమలు జరగటం లేదు అనేటువంటి దాన్ని బలంగా గుర్తించి మా తాతగారు ఒక 100 సంవత్సరాలు 19వ శతాబ్దంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు ప్రతిష్ట చేసి శతప్రతిష్టాపనాచార్యులుగా బిరుదాంకితులయ్యి 3 కుమారుల్ని మా నాన్నగారు, మా పెదనాన్న, మా చిన్నాన్న. మా పెదనాన్న ఒక 100 సంవత్సరాలు కావలి లక్ష్మీకాంత స్వామి దేవాలయం చేశారు. మా చిన్నాన్న నందనవనంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక 100 సంవత్సరాలు ఆ దేవాలయం చేస్తూ వాళ్ళ కుమారుడు ఆ దేవాలయాన్ని నిర్వహిస్తున్నాడు. మా పెదనాన్న చేస్తూ ఆ దేవాలయాన్ని పూర్తి చేశారు. వాళ్ళు 2 తరాలు చేయగలిగారు. అక్కడ నందనవనంలో 2 తరాలు జరిగాయి, ఇక్కడ 4 తరాలు జరిగాయి. 4 తరాలు నా దగ్గరికి వచ్చేటప్పటికి అసలు పూర్తిగా పరిపూర్ణంగా ఎవరు సహకరించలేని స్థితిలోకి వెళ్ళిపోయి దేహాల్లో గృహాల్లో బంధించబడి ఇంకా జరుగుబాటు లేనటువంటి దేవాలయానికి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు భ్రమింపజేసేటువంటి వ్యవస్థ లోపలికి వచ్చేసి ఆ దేవాలయాన్ని కనీసం జరిగేటువంటి పరిస్థితులు అన్ని సేవలు మేము చేసి మేము ఇల్లు పాడుపడిపోతే బాడుగింట్లోకి వెళ్ళి చేరి ఇల్లు పాడుపడిపోయిన సందర్భంగా బాడుగింట్లోకి వెళ్ళి చేరి 2 పిల్లల్ని చదివించుకుంటూ ఈ జరుగుబాటు లేని దేవాలయాన్ని జరిపేటువంటి క్రమంలో సహకరించకపోగా అపోహల్ని సృష్టించినటువంటి వ్యవస్థ కారణంగా పరిపూర్ణంగా నిర్ణయం తీసుకొని దేవాదాయ శాఖకి మా నాన్నగారి నిర్వహించినటువంటి దేవస్థానాన్ని అప్పగించటం జరిగింది. వారు వేరే ట్రస్ట్కి ఇచ్చారు. అది వేరే ఒక ఎపిసోడ్ 2005 నుంచి పునర్నిర్మాణం చేసినటువంటి దగ్గర నుంచి వారి చరిత్ర ఒక ఎపిసోడు. అది భగవంతుడికి తెలుసు ఆ విషయము. పూర్తిగా 2005లో జీర్ణోద్ధరణ అయితే జరిగింది, కానీ కనీసం కొన్ని సంవత్సరాల పాటు సున్నం కూడా కొట్టకపోగా దాని మీద కరెంటు అన్ని విద్యుత్ బిల్లులు అన్ని అదనపు భారం మాకు పడ్డది. దాంట్లో హనుమ జయంతి 10 రోజులు, దసరా, లక్ష్మీ జయంతి, ఎన్నో కార్యక్రమాలని యథాశక్తిగా గీతా జయంతిని జరిపేటువంటి వాళ్ళము. ఇది ఈ దేవాలయ పరిస్థితి. నవవిధ భక్తి యోగాల్ని అమలు చేస్తూ మా నాన్నగారు ఆయనకున్నటువంటి స్వార్జితాన్ని 40% వితరణ చేసి 60% ఆయన అనుకున్నట్లుగా చేసి పరిపూర్ణంగా ఈ ఇంటిని నాకు ఇవ్వబడినప్పటికీ ఈ ఇంటిని ఆస్తిగా నేను తీసుకోకుండా వారిదిగానే ఉంచుతూ ఈ ఇంటిని ఒక్కసారి చూడగలరు. చూడండి, దాదాపు ఒక 4 నెలలు అయింది ఇక్కడికి వచ్చి. అంతా శిథిలావస్థలోకి వచ్చేసి దీన్ని బాగు చేయించాలి. దీన్ని ఒకసారి అంతా క్లీన్ చేయించి చూడండి, పెంకులు చెదలు పట్టేసింది. కరెంటు బిల్లు కడుతూ ఉన్నాము. ఇది దేవాలయం. మా నాన్నగారు చేసినటువంటి స్పష్టంగా ఒక్కసారి వీక్షించండి.
ఉలవపాళ్ళ ఆంజనేయ స్వామి దేవాలయం అద్భుతంగా 40 సంవత్సరములు చట్టంగి 40 సంవత్సరములు బాగా లైటింగ్ 40 సంవత్సరములు నేను మా నాన్నగారు దాదాపు 20 గ్రామాల నుండి 3 జిల్లాల నుండి 2 రాష్ట్రాల నుండి దక్షిణాభిముఖ ఆంజనేయ స్వామి ప్రతి శనివారం మంగళవారం ఆకు పూజలు అనేక సప్తాహం ఏకాహాలు 2009 నుంచి 2008 నుంచి 2011 వరకు అనేక ఏకాహాలు మరియు ఇక్కడ చెన్నకేశ్వర స్వామి వద్ద 2009 నుండి 2023 వరకు అనేక ఏకాహాలు జరిపాము. భగవన్నామ సంకీర్తన అయినా ఒక్కరూ భాగస్వాములు కాక ఒక విచిత్రం అన్నమాచార్య చెప్పినటువంటి విచిత్రం భోగోలు బిట్టగుంటలో జరిగింది. విన్నపాలు వినవలి వింత వింతలు అని పాట పాడుకునేవాళ్ళు. విన్నపాలు వినవలి వింత వింతలు. ఇక్కడ 3 తరాలు వేలు లక్షలు కోట్లలోకి వెళ్ళారు. కానీ కోట్లు వాళ్ళని ఏమి కాట్లు వేస్తున్నాయో, ఏ రకంగా ఉన్నారో రకరకాలైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఈ దేవాలయానికి మాత్రం అమెరికాలో ఉండి కూడా పూజ చేసుకుని కూడా సాకారం కట్టడమే కానీ కట్టడాలు ఉంటాయి. కారు కొనొచ్చు, అక్కడ పెట్టచ్చు, పెట్రోల్ లేకపోతే ఏమవుతుంది, ఇల్లు కట్టచ్చు, నివాసం లేకపోతే ఏమవుతుంది. ఇప్పుడు కట్టే వాళ్ళంతా బిల్డింగులు కడుతున్నారు కానీ రకరకాల లక్షలు కోట్లు ఎలివేషన్లు సీలింగులు ఫ్లోరింగులు ఉంటున్నా కానీ తిన్న అన్నం అరగే పరిస్థితి లేనటువంటి స్థితిలో మానవ జీవితం మనుగడలు జరుగుతూ విలాసాల రూపంలో ఆ కోట్లల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేవాలయ భూమి కూడా అంకణాల లెక్కన నివాసయోగ్యంగా కొన్ని వందల మందికి ఇవ్వబడింది. మెట్ట భూమిని అనేక మంది దాదాపు ఒక 100 కుటుంబాలు 200 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఆ దేవాలయాన్ని ఆ స్వామిని మాత్రం ఎవరు విశ్వసించినటువంటి దాఖలాలు అయితే లేని పరిస్థితిగా మా నాన్నగారు ఎన్నో అవమానాలకి అవహేళనకి గురి అవుతూ ఆయన జీవన్ముక్తుడయ్యారు. ఆయన మాత్రం జీవన్ముక్తుడయ్యారు. నవవిధ భక్తి యోగాల్ని పరమ కర్తవ్యాన్ని అమలు చేసి ధర్మార్థ కామోక్ష సంకల్పాన్ని 4 వేదాల సంకల్పాన్ని అనంత విశ్వ సేవా కేంద్రం అని పేరు పెట్టి దాంట్లో విశ్వ సేవకుడుగా భగవన్నామస్మరణని శ్రవణ భక్తి యోగాన్ని ఆత్మ నివేదన భక్తి యోగం దాకా విశ్వవ్యాప్తం చేయను ఆయన అనేటువంటి సంకల్ప సందర్భంలో 9 రోజులు చేసుకున్నాము. ఈరోజు రేపు 15వ తారీఖు ఈ అఖండ భగవన్నామాన్నంతా తిరుమల భూమాత పరమాత్మకు సమర్పించేటువంటి క్రమంలో 15 వరకు దీన్ని మరిన్ని కోట్ల నామాన్ని సేకరించేటువంటి నిమిత్తమై చేసుకుంటూ ఉన్నాము. ప్రతిరోజు వీడియో జరుగుతుంటుంది, లైవ్ జరుగుతుంటుంది. లైవ్లో నవవిధ భక్తి యోగాల్ని భగవన్నామ నిధిని భగవానుడికి బ్రహ్మాండానికి సమర్పించడమే పరమ ప్రమాణంగా ఒక్కసారి స్పష్టంగా చూడండి, వీక్షించండి. మా అమ్మ నాన్న ఉలవపాళ్ళ ఆంజనేయ స్వామి దక్షిణాభిముఖ ఆంజనేయ స్వామి 40 సంవత్సరాలు 7 కిలోమీటర్లు ప్రతిరోజు వాన ఎండ లేకపోయినా 365 రోజులు సెలవు లేకుండా 40 సంవత్సరాలు 100 నుంచి 400 రూపాయలు మా నాన్నకి ఇచ్చింది. 400 నుంచి నాకు 30,000 రూపాయలు ఇచ్చేటువంటి స్థితిలో 2,000 రూపాయలతోటి 2011 వరకు చేసి అనేక వృద్ధి కార్యక్రమాల్ని అక్కడ ఆ దేవాలయంలో 11 ఎకరాలకి ఫెన్సింగ్ వేయడం జరిగింది భూమిని. ఈరోజు మోపూర్ నుంచి 20 కిలోమీటర్ల నుంచి వచ్చి దాదాపు 15 సంవత్సరాల నుంచి ఒక అర్చక స్వామి సేవకత్వంగా భగవంతుడి దేవాలయం చేస్తూ ఉన్నాడు. 60 సంవత్సరాల పాటు ఒక నిర్వాహకత్వంలో ఒక దేవాలయానికి మేము అందించిన సేవల కారణంగా ఈ సేవల ప్రమాణంగా బ్రహ్మాండ నాయకుడు కాశీ విశ్వేశ్వరుడు పూరి జగన్నాథుడే ప్రమాణంగా అఖండ మహాసంకల్పాన్ని 4 వేదాలు చెప్పిన చతుర్వేద పురుషార్థాన్ని నవవిధ భక్తి యోగాల్ని పంచమహాయజ్ఞాన్ని విశ్వవ్యాప్తం చేయటమే సామాన్యులకి సామాన్యంలోకి అందించడమే పరమ కర్తవ్యంగా ఒక్కసారి ఇంటిని వీక్షించండి. ఈ పంచలో ఇంతవరకు ఒక రూమ్ లాగా ఇక్కడ 2 మంచాలు వేసుకొని మేము నలుగురు మా పిల్లలు 2 మంచాలు వేసుకొని పడుకునేవారు.
మా నాన్నగారు, మా నాన్న మా అమ్మ ఇక్కడ పంచలో పడుకునేవారు. ఇంట్లో మా అన్నయ్య వారి కుటుంబం ఇంట్లో నిద్రించేవాళ్ళు. తర్వాత మా అన్నయ్య వాళ్ళు 98లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 2006లో మా తమ్ముడికి పెళ్ళయి వాడికి వివాహం అయ్యి ఆ అబ్బాయి వాళ్ళ పిల్లలు ఇంట్లో పడుకునేవాళ్ళు. మేము పంచలోని, ఈ పంచే మా నివాసం, అద్భుతమైన ఆనంద నివాసం. ఆనంద నివాసంలో మా నాన్నగారు శ్రీనివాస నిలయం వెంకటేశ్వర స్వామి, మా నాన్నగారు గ్రిల్స్ మీద శ్రీనివాస నిలయం అంటే వెంకటేశ్వర స్వామి బ్రహ్మాండ నాయకు నిలయంగా ఇంటిని ఒక్కసారి విశ్వసేవకుల వాస్తవిక పరిచయం, విశ్వసేవకుడిగా వాస్తవిక పరిచయంగా అనేక వీడియోల ద్వారా లైవ్ ద్వారా రావటం జరుగుతుంది. కాబట్టి వీక్షించి లైవ్లో భాగస్వాములు ఎంగేజ్ కాగలరు. సబ్స్క్రైబ్ చేయండి, భాగస్వాములు కండి. శుభం భూయాలు.